సో 7th మంత్ చాలా క్రిటికల్ అనే అనుకోవాలి. అంటే ఎన్నో కేసెస్లో కూడా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కానీ లేకపోతే డెలివరీకి కొంచెం క్రిటికల్గా ఉండే సిచ్యువేషన్స్ కానీ ఫేస్ చేస్తూ ఉంటారు తల్లిలు. సో ఈ 7th మంత్ నుంచి 9th మంత్ వరకు ఎలాంటి కేర్ తీసుకోవాలి అని అంటారు, ఇంకా వచ్చే సమస్యలు ఏంటి? యూజువల్లీ 7th మంత్లో డెలివరీ అయినా కూడా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. అదే 8వ నెలలో అయితే ఓజస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సప్తధాతువుల్లో ఇది ఒక ధాతువు. ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే అయితే ఎనర్జీ మొత్తం బిడ్డ దగ్గర ఉంటుంది, లేదా ఎనర్జీ మొత్తం తల్లి దగ్గర ఉంటుంది. బిడ్డ దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడు తల్లి డీలా పడిపోతుంది, చాలా నీరసంగా ఉంటుంది, ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది, రకరకాలుగా అనిపిస్తుంది. అదే తల్లి దగ్గర ఉంటే లోపల బిడ్డ కొంచెం కదలికలు తక్కువ ఉండటము, వాళ్ళు ఎక్కువ ఇదిలో ఉంటారు, అట్లా ఉంటుంది అనమాట. సో ఇలాంటి టైంలో 7th మంత్లో డెలివరీ అయినా ప్రాబ్లం లేదు, కానీ 8th మంత్లో డెలివరీ అవ్వకూడదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇది ఎక్కువగా వింటూ. సో ఇలా మనకి ఎనర్జీ డిఫరెన్స్ కానీ అలాగే లేబర్కి దగ్గర పడుతూ ఉంటారు టైం. ఇంకెప్పుడెప్పుడు నా బిడ్డ నేను చేతిలోకి ఎత్తుకోవాలా అని చెప్పేసి తల్లులందరూ కూడా మంచి ఎగ్జైట్మెంట్తో ఉంటూ ఉంటారనమాట. సో ఈ 3 నెలలు కూడా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాడీకి సహకరించాలి. వాళ్ళ బాడీకే సహకరించాలి. ఆ బాడీ ఎలా చెప్తుందో అలా వినాలి. ఎంత పడితే అంత తింటాం, ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్గా పరిగెడతాము, ఇట్లాంటివి ఏం చేయకూడదు. ఎక్కువసేపు కూర్చొని ఉండటం లేదా ఎక్కువసేపు పడుకొని ఉండటం కూడా చేయకూడదు. ఏదైనా సరే సమానంగా చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఫుడ్ పాపం ఏమీ తినాతి కాదు, ఎంత ఆకలి ఉంటుందో కొంచెం తినగానే కడుపు ఫుల్ అయిపోతుంది, ఎనర్జీ ఏమో లోగా ఉంటుంది. సో 2 గంటలకు ఒకసారి కొంచెం తినమని చెప్తూ ఉంటాం అనమాట. అయితే ఇలా తినే పద్ధతి కూడా మారిపోతుంటుంది. కొంతమందికి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, సో జంక్ తినేస్తూ ఉంటారు. జంక్ తినేసారంటే అసలు మెయిన్ ఫిజికల్ గ్రోత్ ఇక్కడ బాగా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. పిల్లల్లో తెలియని అబ్నార్మాలిటీస్ ఏదన్నా అవయవం కొంచెం పెరగడం, లేదా ఈ జంక్ ఫుడ్ సరిగ్గా న్యూట్రియన్స్ వెళ్ళకపోవడం వల్ల బేబీ మైండ్ డెవలప్మెంట్లో కానీ బ్రెయిన్ డెవలప్మెంట్లో కానీ కొంచెం తేడాలు చూస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో ఇది చాలా క్రూషియల్